మరి ఇటు తిరిగి కూర్చున్నారు, బస్సు వస్తే మీకెలా తెలుస్తుందండి? బస్సు వస్తే నువ్వు ఇక్కడ కూకుంటే పెట్టరా. సారీ రా. చూసారా ఆడిని వచ్చి ఇంతసేపు అయినా నాకు సారీ చెప్పట్లేదు. అర్థం కాల. నువ్వు చెప్పింది కూడా నాకు అలాగే ఉంది. మరి అత్తోయ్ ఓ మిరపకాయ ఎక్కువే, బావుకి నా దిట్టే తగిలెడుతుంది. ఈ దిష్టి పోవాలంటే ఓ మిరపకాయ సరిపోదు, బత్తరు కావాలి. ఇప్పుడు చూడు రంగస్థలం మొత్తం మన సీకట్ అయిపోయింది. మనకు కనిపించారు. ఏమందం నువ్వు పెద్ద మనిషి అయిన కొత్త ఎలా ఉన్నావు, ఆ పిల్ల కూడా అలాగే ఉంది. మా ఆయనలు దుబాయ్లో ఉన్నాడు. అది కాదే, మా సేనుకి నీరట్టాలి. ఎల్లుండి ఖాళీయేనా? రేపా? రేపైతే అసలు కుదరదు, ఎల్లుండైతే ఆలోచిస్తాం. మొన్నటిదే ఇవాళదే పొద్దున్న భోజనం చేసేవాడి మధ్యాహ్నం మానేస్తాం ఏంటి? సూత్నా నాకు దొరకపోతే బాగా కోసి కారం పెడతా. ఇదిగో చూడలేకపోతున్నాం, బయటేసుకో. నా పనులు మొలకలొచ్చాయి, చాలా ఆనందంగా ఉంది. నీతోటి మాట్లాడాలి. అది ఈ క్యారేజ్ లో పొలానికి తీసుకెళ్తున్నాను. మరి ఇంత సప్పుడు చేయకుండా వచ్చాను, ఇలా లేచిపోయింటి. మాయా ఏడి కోడి కోయికి ముందే లేచిపోతారా మీ ఇంట్లో? ఏంట్రా బాబు ఇది? పర్లేదత్త, మా దుబాయ్ ఉన్నాడు కదా. అన్నిటిగా గోదావరం తల్లి ఉంది, ఆ తల్లి ఒళ్ళు కలిసిపోతాను. గోదట్లో దూకి చచ్చిపోతాను రా. ఎర్రిగుడ్డు సిట్టుబాబు నా పేరు చెప్తున్నారేంటి? నీ గొప్పలే, రాత్రి చెప్తాను. ఇప్పుడు నువ్వు వెళ్తాను కానీ అదేమందో రాత్రి చెప్పరా. ఏంట్రా నాడకాకలేదా? అక్కవరిరా, ఏం లేదు పాడైపోద్దని